ధర్మస్థల కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరంలో ఉన్న ధర్మస్థల మంజునాథ ఆలయం. సుమారుగా 800 సంవత్సరాల నాటి పురాతనమైన చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత, అలాగే ఈ పుణ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియోలో మీకు ధర్మస్థల మంజునాథ క్షేత్రానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ ధర్మస్థల ఎలా రావాలి, రూమ్ వివరాలు, అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇంకా వెళ్ళిపోదాం అండి. ప్రస్తుతానికి మనం ఉడిపిలో ఉన్నాం కదా. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని, అలాగే ఉడిపిలో చూడదని ప్రదేశాలు అన్ని చూపించాను. వీడియో చాలా బాగుంటుంది. మనం ఉడిపి నుంచి ధర్మస్థల వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఈ దగ్గరలోనే KSRTC బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్ ధర్మస్థలకి బస్సెస్ అయితే ఉంటాయి. అండి ఇక్కడ KSRTC బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే KSRTC బస్ స్టాండ్. మనం ఉంటున్న హోటల్ నుంచి జస్ట్ ఒక 1.7 కిలోమీటర్స్ అలా ఉంది. ఆటో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా తిరుగుతూ ఉంటాయి. చూసుకునేది ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ నుంచి మనం ధర్మస్థల డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. బస్సు ఎక్కడ ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. దీంట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ధర్మస్థల బస్సెస్ వస్తాయి. శృంగేరి వెళ్ళి అయితే 3వ నెంబర్ దగ్గరకు వస్తాయి. కాకపోతే శృంగేరికి చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ధర్మస్థల బస్సు అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఉడిపి నుంచి ధర్మస్థల వెళ్ళడానికి పెర్ హెడ్ 146 రూపీస్ తీసుకున్నారు. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. టెంపుల్ కి 2 కిలోమీటర్ల ముందు నేత్రావతి రివర్ డ్యామ్ వస్తుంది. ఈ డ్యామ్ ఇక్కడ ఏంటంటే అందరూ ఇక్కడ నేత్రావతి రివర్ లో స్నానం చేసి అయితే తర్వాత అయితే ఆ మంజునాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తారు. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ రివర్ లో అయితే స్నానం చేసి అయితే తర్వాత మీకు ఇక్కడ నుంచి మీకు ఫ్రీక్వెంట్ గా ఆటోలు బస్సులు ఏవోటి ఉంటూ ఉంటాయి. అక్కడ నుంచి దేవాలయానికి అయితే వచ్చేయండి. ధర్మస్థలాకి అయితే వచ్చేసాం మనం. ఇదే బస్సు. మార్నింగ్ అక్కడ మనం ఆల్మోస్ట్ 9:45 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. 12:30 కల్లా వచ్చేసాము. 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా ధర్మస్థల. మీరు ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేయడమే. ఇదిగోండి సుబ్రహ్మణ్య, కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తుంది ఈ బస్సు. ఒక బస్ స్టాండ్ ఇదంతా. ఈ సర్కిల్ని కుడుమా సర్కిల్ అంటారంట. ఇక్కడ మొత్తం బస్ స్టాండు, గుడికి ఎంట్రన్స్ ఇదంతా ఇక్కడే. గేట్ వే ఆఫ్ ధర్మస్థల. మన గుడికి ఎంట్రన్స్ అయితే ఇది. ఈ ఆర్చ్ దాటి అయితే లోపలికి వెళ్ళిపోదాం అండి. ఇక్కడ బోర్డు ఉంది చూసారా? మ్యాంగ్లూర్ ఇక్కడ నుంచి 74 కిలోమీటర్లు, ఉడిపి అయితే 110 కిలోమీటర్లు అంట. చిక్మంగళూరు కూడా అంతే. ఈరోజు సండే అవడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉన్నట్టున్నారు. మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక గంటలాగా ఏర్పాటు చేశారు. చూడండి, బాగుంది. అక్కడేమో శివుడు స్టాట్యూ ఉంది. ఇవన్నీ దేవస్థానం రూమ్స్ అనుకుంటా. అదిగో గోదావరి అని చెప్పి బోర్డు పెట్టారు. మీరు ఇక్కడ స్టే చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఆప్షన్ ఉంది. మీ లగేజ్ దాంట్లో పెట్టేసి దర్శనం చేసుకొని అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంట్రీ టు శ్రీముడి అని రాశారు. తలనీలా ఇచ్చేది గుండు చేయించుకుంటున్నారు కదా, దాని టైమింగ్స్ అవి బిల్డింగ్లో ఉంటుంది. చూసుకోండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేత్రావతి, సాకేత, ఇవన్నీ దేవస్థానం సంబంధించిన హోటల్స్ ఇవి.
ఇది నేత్రావతి అని చెప్పి రూమ్స్ ఉన్నాయి. హోటల్ బాగుంది. 2000 పే చేయాలంట. 2500 రిటర్న్ ఇచ్చేస్తారంట. 1500 ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ అంట, ఆఫ్లైన్ బుకింగ్ లేదన్నారు. హోటల్ అయితే బాగుంది. ఇది ఇంకొంచెం ముందుకెళ్తే వేరే హోటల్స్ కూడా ఉంటాయి, చాలానే ఉన్నాయి హోటల్స్. మనకు స్టార్టింగ్ బస్సు దిగిన దగ్గర నుంచి కంటిన్యూగా హోటల్ ఉన్నాయి. అటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి. మీరు ఎక్కడ కావాల్సిన వెళ్ళి మాట్లాడుకొని తీసేసుకోండి. మనం ఈ సాకేత హోటల్ అయితే రూమ్ తీసుకున్నాము. మనకి ఎంత తీసుకున్నావు సురేష్? 510 రూపాయలు తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు 200 రిటర్న్ ఇస్తా అని చెప్పి అన్నారు. అంటే రూమ్కి 300 తీసుకున్నారు అంతే. దాంట్లో 3 మెంబర్స్ ఉండొచ్చు. అది ఇక్కడ డ్రింక్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదేమో రిసెప్షను, చాలా పెద్దది ఈ దేవస్థానం లాంటిది. దేవస్థానం సంబంధించిన రూమ్స్ ఇవన్నీ. మనదేమో పైన ఇచ్చారు మనకి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అక్కడ. ఇటువైపు స్టెప్స్. ముందేమో 343 ఇచ్చారు. లోపల రూమ్ ఇలా ఉంది. ఇక్కడ పడుకోవడమే. చేపలు, వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ లగేజ్ ఉంటే ఇక్కడ. ఈ రూమ్ అయితే ముగ్గురికి 1 2 3 అందుకని అనుకుంటా 300 తీసుకున్నారు. 500 కట్టించుకున్నారు, 200 రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు. ఫ్యాన్ ఒకటే ఉంది, హాట్ వాటర్ ఉండవు, చూసుకోండి. ఇలాగ నెంబర్స్ ఉంటాయి. మనదేమో 2nd ఫ్లోర్లో వచ్చింది. చాలా రూమ్స్ ఉన్నాయి, అన్నీ అయ్యే. ఇటువైపు మొత్తం మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు. ఇక్కడ రూమ్ బుకింగ్స్ కోసం అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి. కానీ సాకేత అనేది కొంచెం టెంపుల్ ఇటువైపు ఉంటుంది. అటు నుంచి ఇంకా నేత్రావతి దాటుకొని ఇటు వస్తే ఈ పైన ఉంటుంది. కొంచెం ఎక్కే వాళ్ళకి ఇబ్బంది, పెద్దవాళ్ళు అయితే అది చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి వరుసగా. ఏసీ రూమ్ అయితే 2000 చెప్పారు. 3000 తీసుకుంటారంట, 1000 రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ నార్మల్ రూమ్ కూడా 500 తీసుకున్నారు, 200 తిరిగి ఇచ్చేస్తా అని చెప్పారు. ఈ చాలా హోటల్స్ ఉన్నాయి. హోటల్స్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వాళ్ళు బోర్డులు ఉన్నాయి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నాయంట. వేరే చోట అడిగితే కొంచెం ముందున నేత్రావతి ఆ పక్కన ఇంకోటి ఉంది. దాని పక్కన అయితే 4 మెంబర్స్కి 1000 రూపీస్ నాన్ ఏసీ రూము, వాష్రూమ్స్ బయట ఉంటాయని చెప్పారు. అదొకటి. అలా ఉన్నాయి హోటల్స్ అయితే. అది మేము కూడా ప్రసాదం తినడానికి వెళ్తున్నాము. దర్శనానికి 5 తర్వాత వెళ్తాము, అప్పుడు బెటర్. ఇంకా ఇక్కడ వైశాలి ఉంది రూమ్స్. ఇందులో ఏంటంటే నాన్ ఏసీ 4 మెంబర్స్కి 1000 రూపీస్ అని చెప్పారు సపరేటు. అలాగా అక్కడ ఒక నేత్రావతి ఉంది. నేత్రావతి నాకు చూపించా కదా, ఆన్లైన్ బుకింగ్ అన్నారు. అదిగోండి, ఇటు నుంచి మనం ఇది అక్కడ హోటల్ ఉంది. అక్కడ ఏంటంటే వాష్రూమ్స్ బయట ఉంటాయంట, రూమ్లో ఉండవని చెప్పారు. మనం ఆ పక్కన వెళ్ళి సాకేతాలో తీసుకున్నాం. దేవాలయం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చెప్తా దేవాలయం సంబంధించిన హిస్టరీ అంతా తర్వాత చెప్తాను. ముందైతే అన్నప్రసాదం తినేద్దాం నా అండి. డైనింగ్ హాల్ అని ఉంది కదా, భోజనాలు పెడతారు, వెళ్ళొచ్చు. అదిగోండి అక్కడి నుంచి దర్శనం ఉంది. ఇటువైపు 200 రూపీస్ దర్శనం అని చెప్పి ఉంది. మరి సన్నిధానం సేవ అని ఉంది అటువైపు, 200 రూపీస్ అంట మరి అది. మన తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఎప్పుడు అన్నప్రసాదం అయితే పెడతారు. మీరు కొంచెం లేట్ అయినా సరే ఇక్కడైతే భోజనం చేసే వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గేట్ నెంబర్ 2 ఏమో సన్నిధాన సేవ, గేట్ నెంబర్ 3 ఏమో దర్శనం, ఫ్రీ దర్శనం అనుకుంటుంది. 4 ఏమో భోజనానికి. 3 దగ్గర ఏమో ఫ్రీ దర్శనం లోపలికి. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది పక్కన. ఇక్కడేమో లగేజ్, మీ బ్యాగులు ఏమో లోపల తీసుకెళ్ళకూడదు, ఇక్కడ లగేజ్ పెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత లగేజ్ తీసుకునేది. ఇదేమో 200 రూపాయల దర్శనము, సన్నిధాన సేవ క్యూ. ఇది భోజనం అయితే చేసాము, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే నాకు మన తిరుపతిలో ఉన్నట్టే ఆ ఫీలింగ్ ఉంది. అంటే తిరుపతిలో రూల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది. అమ్మవారి ప్రసాదం కూడా చాలా బాగుంది. అన్నం పెట్టారు, ఫస్ట్ స్వీట్ పెట్టారు, సాంబారు, చాలా బాగుంది. చక్కగా ప్రసాదం తినేసి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. 200 రూపాయల దర్శనం అయితే తీసుకున్నాము. ఈరోజు ఆదివారం అవడం వల్ల ఫ్రీ లైన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్.
ఫ్రీ 200 రూపాయల దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం. ఈ ధర్మస్థల దేవాలయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ కూడా మన తిరుపతిలో లాగే వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంక వెయిటింగ్ హాల్లో ఒక టీవీ పెట్టి స్క్రీన్ మీద మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చోవాలి, మీరు ఏ టైంకి బయటికి వెళ్తారు అనేది క్లియర్గా అయితే పైన అక్కడ టీవీలో చూపిస్తున్నారు చూడండి. అది మాత్రం నాకు బాగా నచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే భక్తులు కూడా ఇక్కడ మనం ఎంతసేపు కూర్చోవాలి, టైం తెలియకుండా పిల్లలతో ఇబ్బంది పడ్డం అటువంటివి ఉండవు. టైం చూపిస్తారు కాబట్టి దాని ప్రకారం అయితే సైలెంట్ గా ఉంటారని నా అభిప్రాయం. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి ఇటు నుంచి అలా అయితే బయటకు వచ్చేసాము. ఈ ధర్మస్థల దేవాలయం యొక్క చరిత్ర ఏంటంటే దక్షిణ కర్ణాటకలోని మలర్మాడి అనే గ్రామంలోని ఈ ప్రాంతాన్ని మన పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ జైన అధిపతి అయిన బేర్గన్న పెరగడే అతని భార్య అమ్ము బల్లాల్తి వాళ్ళు నివసించేవాళ్ళు. వీళ్ళు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహించేవాళ్ళు. ఒక రోజు వీళ్ళ ఇంటికి ధర్మ దేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారి వీళ్ళు మారు వేషంలో రావడంతో వాళ్ళకు కూడా దంపతులు మంచి ఆతిథ్యాన్ని అయితే ఇస్తారు. అయితే ఆ రోజు రాత్రి బీరమన్నకు ఇంటికి వచ్చిన ధర్మదేవతల కళ్ళలో కనిపించి తమ గురించి తెలియజేస్తారు. అంతేకాకుండా బీరమన్న కుటుంబం ఉంటున్న ఈ ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించాలనుకున్నట్లుగా చెప్పడంతో ఆ మరుసటి రోజే బీరమన్న కుటుంబం ఆ ఇల్లు వదిలైతే వెళ్ళిపోతారు. అలాగే మరికొన్ని రోజులకు ఆ దేవతలే బీరమన్న కళ్ళలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్టమని చెప్పారట. వాళ్ళు చెప్పిన ప్రకారం బీరమన్న దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వీచేసిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం ఉంటే చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడట. ఇలా జరుగుతున్న కొన్ని రోజులకు బీరమన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజ స్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారట. ఆ వరదరాజ స్వామీజీ ఆలయానికి విచ్చేసి ఇక్కడ శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలు పరిశీలించి ఈ క్షేత్రాన్ని ధర్మస్థల అని పేరు పెట్టారని, అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థల క్షేత్రంగా పేరు వచ్చిందని చెప్పి చరిత్ర. ఓం నమ శివాయ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు నిజంగా ఇక్కడ రూల్స్ నాకు బాగా నచ్చినాయి. ఏంటంటే మనకి తిరుపతిలో లాగా టైమింగ్ ప్రకారం ఇస్తారు కదా, ఈ టైంకి మీకు దర్శనం అవుద్దని చెప్పి చెప్తారు కదా, ముందుగానే కూర్చోబెడతారు రూమ్లో. ఇక్కడ ఏంటంటే కూర్చోబెట్టి రూమ్లో అలాగే మనకి స్క్రీన్ మీద టైమింగ్ కూడా ఇచ్చారు. అంటే ఎంతసేపు పడుతుంది మీకు, నెక్స్ట్ ఎంత టైంకి దర్శనం అవ్వచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే అక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినడానికి కూడా ఫుడ్ ఐటమ్స్ లాంటివి అమ్ముతున్నారు. చాలా బాగుంది. తిరుపతి, శ్రీశైలం లాంటి ప్లేస్లో కూడా అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. అంటే ఇక్కడ రూల్స్ అన్నీ ఇంచుమించుగా అలాగే ఉన్నాయి, కొంచెం బాగున్నాయి. ఎందుకంటే ఇది చాలా సార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్లో ఉంచినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఫ్యామిలీతో ఇబ్బంది పడడం చూశాను. ఇలా ఉందనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ టైంకి మనకు దర్శనం అవుద్ది, ఎంత టైం పడుతుందా అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ కూడా 5:30, 5:40కి దర్శనం అవుద్దని చెప్పారు. తర్వాత స్క్రీన్ మీద 4కి దర్శనం అవుద్దని చెప్పి మెన్షన్ చేశారు. అప్పటికప్పుడు గేట్లు తీశారు, లైన్లో వెళ్ళిపోయారు. మనకేమవుతుందంటే కొన్ని చోట్ల శ్రీశైలంలో నేను చూసినప్పుడు కూడా జనాలు ఎగబడిపోయి గేటు దిగాని పరిగెత్తడం అలా చేస్తున్నారు. అది కొంచెం ఇబ్బంది కదా. ఇలా టైమింగ్ ఉందనుకోండి, దాన్ని బట్టి లైన్లో వెళ్తారు. ఆ రూల్స్ పాటిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనేది తప్పితే ఇంకా ఏ తప్పుగా అన్నాం కాదు, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంతే. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఆ మంజునాథుడిది. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేస్ ఉంటే అన్నీ చూసుకొని అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, చూడండి. ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి వాటి విషయాలు అయినా పూర్తి వివరాలు ఇస్తాను, చూసేయండి. మనం 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా సన్నిధాన సేవది. ఆ టికెట్ తీసుకున్నప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ ప్రసాదం ఇస్తారు. ఆ టికెట్కి తీసుకొని రండి వచ్చేటప్పుడు. అలాగే డ్రెస్ కోడ్ గురించి అడుగుతారు. డ్రెస్ కోడ్ పంచాయతీ కన్ఫామ్గా ఎవరు అడగలేదు, లేదా ఈరోజు సండే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వదిలేసారేమో తెలియదు, కానీ పంచాయతీ అడగట్లేదు. కానీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా షర్ట్ అయితే తీసేయాలి. ప్యాంట్ ఉన్నా పర్లేదు కానీ షార్ట్లో అయితే వేసుకెళ్ళకూడదు. అక్కడైతే షర్ట్ తీసేయాలి. అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా పంజాబీ డ్రెస్సులు, శారీస్ అయ్యే ఉండాలి. వెస్ట్రన్ వేర్ అయితే వేసుకోకూడదు. వర్షం మాత్రం పడుతూనే ఉంది అలాగా. మీరు ఇండివిజువల్గా 200 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక తీర్థము, ఈ ప్రసాదము, అలాగే బొట్టు ఒకటి, ఈ ప్రసాదం ఒకటి, ఈ ప్రసాదం, ఇవన్నీ 200 రూపీస్ సెట్లు అయితే ఇస్తున్నారు. మీరు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే తీర్థం అయ్యి 200 రూపీస్ సెట్లు ఇవన్నీ తీసుకెళ్ళచ్చు.
ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకునే వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడ వరుసగా లైన్గా ఉన్నాయి. ఇక్కడ ఏమో పేరు కావేరి అని పెట్టారు చూడండి. అలాగే ఇటువైపు ఏమో నర్మదా అని పెట్టారు, నదుల పేర్లు పెట్టారు. ఇక్కడ శివయ్య విగ్రహం ఉంది. ధర్మస్థలాల్లో హోటల్ అర్పణ ఉంది, ప్యూర్ వెజ్. టేస్ట్ మాత్రం అనిపించింది. ఎలా అంటే మన ఆంధ్ర స్టైల్లోనే ఉన్నాయి టిఫిన్లు, బజ్జీ కానీ దోశ కానీ అవన్నీ. ఇదిగోండి గంటకి ఎదురుగా ఉంది, బాగుంది. అటువైపు కూడా ఉన్నాయి హోటల్, ఆనంద్ భవన అటువంటివి కూడా ఉన్నాయి. ఇక్కడైతే టేస్ట్ బాగుంది, మరి తిన్నాను. కరెక్ట్గా మనకి ఎంట్రన్స్ ఉంది కదా, కానీ రత్నగిరి బాహుబలి విహార్, బాహుబలి బెట్ట అని ఉంది. దీనిపైకి అయితే వెళ్ళి చూద్దాం నా అండి. దీనికి టైమింగ్స్ చూడండి, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అంట. వర్షం పడినప్పుడు బాగుంటుంది. ఏం చేస్తున్నారు, పడుకున్నారండి? అబ్బో చాలా మెట్లు ఉన్నట్టున్నాయిగా, కానీ కలర్ఫుల్గా బాగుంది. ఎక్కేద్దాం. వచ్చేసాం ధర్మస్థలాలో చూడవలసిన ప్లేసెస్లో ఇదొకటి. దర్శనం చేసుకున్న తర్వాత అయినా ముందైనా సరే చూడండి. కొంచెం స్టెప్స్ ఎక్కువే ఉన్నాయి, అంటే మరీ ఏం కాదు, కానీ జస్ట్ 5 to 10 minutes వచ్చేయచ్చు. హౌ సూపర్ సూపర్. అది కొన్ని స్టాట్యూ, బాహుబలి స్టాట్యూ అది. ఇక్కడ పైకి ఆటోలు వస్తున్నాయి. ఓ ఈ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బాబా లొకేషన్ చూసారా, మత్తిపోయే లొకేషను. నాన్న చూపిస్తుంది అది కూడా. వర్షం పడి ఆగడం వల్ల ఆ ఫాగీ వెదరు, ఆ మేఘాలు భలే కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది. ధర్మస్థలాలో ఒక బాహుబలి స్టాచ్యూ ఉంది. బాహుబలి స్టాచ్యూ అంటే ఏంటి అనుకున్నారా, చూసేయండి. మీకు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని బాహుబలి విగ్రహం అని, అంటే గోమటేశ్వరుడు అంటారు. గోమటేశ్వరుడు జైన మతంలోని మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు కుమారుడైన ఈ విగ్రహం 39 అడుగులు అయితే ఉంటుంది. ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి దాదాపుగా 6 సంవత్సరాలు పట్టిందంట. ఇది కర్ణాటకలోని కార్కల గ్రామంలో చెక్కించి ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి అయిన రంజాల గోపాల షేనోయ్ అనే వ్యక్తి 180 టన్నులు ఉన్న ఒకే గ్రానైట్ రాయితో అయితే ఈ అద్భుతమైన విగ్రహాన్ని అయితే తీర్చిదిద్దారు. అది ఈ గోమటేశ్వరుడి చరిత్ర. చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ తప్పకుండా చూడాల్సింది అన్నప్ప స్వామి బెట్ట. మీకు ఇందాక చరిత్రలో చెప్పా కదా అన్నప్ప స్వామి గురించి. ఈ పైన అయితే ఒక దేవాలయంలా ఉంటుంది, పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ టైం అయిపోయి క్లోజ్ చేశారు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా పైకి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. తృప్తి రెస్టారెంట్ అంట, దీనిలో ట్రై చేద్దాం నా అండి. పైన ఉంది, ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. షాపింగ్ 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 మొత్తం. ఆ పక్కన కూడా రుచి అని చెప్పి రెస్టారెంట్ ఒకటి ఉంది. ఈ రెస్టారెంట్లో కాస్ట్ ఎలా ఉంటే ఒకసారి చూపిద్దాం అని చెప్పి చూపించాను, మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి. హైదరాబాద్ వెజ్ బిర్యానీ చెప్పాము, అండ్ కర్డ్ రైస్. ఇదేమో 170 రూపీస్ తీసుకున్నారు, అదేమో 90 రూపీస్ తీసుకున్నారు. అది మ్యాటర్. టెంపుల్ నైట్ ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుద్ది, మధ్యాహ్నం 2:30కి అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 5కి అయితే ఓపెన్ చేసి 8:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. అది టెంపుల్ టైమింగ్స్. దాన్ని బట్టి మీరు దర్శనం అయితే ప్లాన్ చేసుకోండి. నైట్ హడావిడి కూడా అసలు మామూలుగా లేదు. జనాలు ఫుల్ క్రౌడ్, చాలామంది వస్తున్నారు అసలు. ఎందుకంటే టెంపుల్ చాలా ఫేమస్ అసలు, నిజంగానే చాలా గొప్ప దేవాలయం ఇది. వస్తూనే ఉన్నారు జనాలు. ధర్మస్థల దేవస్థానం అయితే చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అందరూ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.